మనం ఎప్పుడైతే ఈ మ్యాంగోస్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటామో, అప్పుడు మనకేమవుతుందంటే ప్రెగ్నెన్సీ టైంలో అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లేదంటే ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే ఎట్లా అంటే 7th మంత్‌లో పుట్టేయడం, 8th మంత్‌లో బేబీస్ డెలివరీ అయిపోవడం ఇటువంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. సో సమ్మర్ సీజన్‌లో చాలా మంది ఇష్టంగా ఇష్టపడి తినే ఫ్రూట్ అండి. ఫలాల్లో రాజు మన మామిడి పండు. సో ఈరోజు మనం ఈ మామిడి పండు గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అసలు దీంట్లో ఏం న్యూట్రియంట్స్ ఉంటాయి, ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదు, అసలు ఈ సమ్మర్ సీజన్‌లో ఈ మ్యాంగో తినడం వల్ల మనకు అసలు ఏమేం యూజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ మ్యాంగో 100 గ్రామ్స్ ఆఫ్ మ్యాంగో కనుక మనం తీసుకున్నట్టయితే, ఈవెన్ బంగినపళ్ళు అవ్వచ్చు, రసాలు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనకి 100 గ్రామ్స్ ఆఫ్ మ్యాంగోకి మనకి 60 కిలో క్యాలరీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. దాంతోపాటు ప్రతి ఫ్రూట్, ఏ ఫ్రూట్ అయినా అవ్వచ్చు, అది నాట్ ఓన్లీ మ్యాంగో, మనకి దీంట్లో ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అనేది లోగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ కంటెంట్కి వచ్చేసరికి మనం 100 గ్రామ్స్ ఆఫ్ మ్యాంగో తీసుకున్నట్టయితే మనకి 13 to 15 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాదండి, ఈ ఫ్రూట్లో మనకి సోడియం అండ్ పొటాషియం రిచ్గా దొరుకుతాయి. సో ఎవరైతే బ్లడ్ ప్రెషర్తో బాధపడుతూ ఉంటారో, అంటే బీపీతో బాధపడుతూ ఉంటారో, వాళ్ళు ఈ మ్యాంగో తినడం వల్ల వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది. అండ్ మనకి ఈ మ్యాంగోలో ఐరన్ అండ్ కాల్షియం అనేది చాలా రిచ్గా ఉంటాయి. ఎవరైతే ఐరన్ డెఫిషియన్సీ అండ్ కాల్షియం డెఫిషియన్సీతో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఈ సమ్మర్ సీజన్లో చక్కగా రోజుకొక మ్యాంగో తీసుకోవచ్చు. అదే కాకుండా మనకి చాలా మంది ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ అని చాలా సఫర్ అవుతూ ఉన్నారు. సో మనకి ఈ మ్యాంగోలో 100 గ్రామ్స్ ఆఫ్ మ్యాంగోలో మనకి చాలా పుష్కలంగా, చాలా ఎక్కువ లెవెల్స్లో బయోటిన్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. ఈ బయోటిన్ మనకి హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. అంతేకాకుండా దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయండి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనం తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఎవరికైతే హార్ట్ డిసీజెస్ ఉన్నాయో లేదా బాడీలో ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఉన్నాయో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనము చక్కగా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే బేబీ బ్రెయిన్ గ్రోత్కి, బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ దీంతో పాటు ఎవరైతే ఎక్స్పెక్టెడ్ మదర్స్, అంటే త్వరలో తల్లి కాబోతున్నారు లేదా పిల్లలకి ప్లానింగ్ చేసుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ కోసం ప్లానింగ్ చేసుకుంటున్నారు, వీళ్ళకి కూడా మనము ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కొంచెం ఎక్కువగా తీసుకోండి అని చెప్తాం. దాంతోపాటు డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి మీ డైట్లో అని సజెస్ట్ చేస్తాం. సో ఈ మ్యాంగోలో మనకి చాలా ఎక్కువ లెవెల్స్లో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అంతేకాదండి, కేవలం 100 గ్రామ్స్ ఆఫ్ మ్యాంగో మనం తీసుకుంటే దీంట్లో మనకి 2 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది అవైలబుల్గా ఉంది. మనం హోల్ టుగెదర్ ఒక రోజు మొత్తంలో మనకి 25 నుంచి 30 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది నీడ్ ఉంటుందండి. జస్ట్ మనం ఒక 100 గ్రామ్స్ అంటే లైక్ ఫుల్ మ్యాంగో కూడా కాదు, హాఫ్ అండ్ హాఫ్ ఆఫ్ ద అబోవ్ మ్యాంగో తింటేనే మనకి 2 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ ఫైబర్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేయడంలో, హంగర్ తగ్గించడంలో, అండ్ అలాగే ఎవరికైతే ఎక్సెస్ బాడీ ఫ్యాట్ ఉంటుందో, అంటే ఒబేస్గా ఉంటారో, వాళ్ళకు కూడా వెయిట్ లాస్ అవ్వడానికి ఫైబర్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటు మనకి దీంట్లో బీటా కెరోటిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బీటా కెరోటిన్స్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మనకి యాంటీ కార్సినోజెనిక్ అనమాట. యాంటీ కార్సినోజెనిక్ అంటే ఏంటంటే మనకి క్యాన్సర్స్ రాకుండా నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉండడం వలన మనకి స్ట్రెస్ రిలీఫ్గా కూడా ఉంటుంది. సో మనం పర్ డే ఒక మ్యాంగో తీసుకోవడం వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఈ మ్యాంగో అనేది సమ్మర్ సీజన్లో ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదు అనేది ఇప్పుడు ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాము. ఇన్ని న్యూట్రియంట్స్ ఎక్స్క్లూజివ్గా ఉండే మ్యాంగో కొంతమంది తినకుండా కూడా ఉండాలండి. అసలు వాళ్ళు ఎవరంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ, లాక్టేటింగ్ మదర్స్ కానీ, లేదంటే మనకి ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కానీ, ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ, వీళ్ళెవ్వరూ కూడా మనకి మ్యాంగో అనేది ఎక్సెస్ అమౌంట్స్లో తీసుకోకూడదు. ఎందుకు అనంటే, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో ఈ మ్యాంగోలో మనకి లాటెక్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ లాటెక్స్ ఏమవుతుందంటే, మనం ఎప్పుడైతే ఈ మ్యాంగోస్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటామో అప్పుడు మనకి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ టైంలో అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లేదంటే
ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే ఎట్లా అంటే 7th మంత్లో పుట్టేయడం, 8th మంత్లో బేబీస్ డెలివరీ అయిపోవడం, ఇటువంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. లేదంటే బేబీ బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం, ఏదన్నా ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడం, ఇట్లాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో లిమిటెడ్ అమౌంట్స్ అంటే 3-4 డేస్కి ఒకసారి ఒక మ్యాంగో తీసుకోవడం తప్పేం కాదండి. బట్ సమ్మర్ సీజన్లో బాగా అవైలబుల్గా ఉంటుంది, సీజనల్ ఫ్రూట్ కదా అని చెప్పేసి పర్ డే 2 తీసుకుంటాం, పర్ డే 1 తీసుకోవడం. కొంతమంది అయితే పర్ డే 3-4 కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు మ్యాంగో మీద పిచ్చితోటి. సో ప్రెగ్నెంట్ లేడీస్ ప్లీజ్ కొంచెం ఇది జాగ్రత్తగా కన్సిడర్ చేసుకుని లిమిటెడ్ అమౌంట్స్లో ఎంజాయ్ చేయండి సీజనల్ ఫ్రూట్ని. దాంతోపాటు డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోకూడదండి. అసలు ఈ డయాబెటిక్ పేషెంట్స్ మ్యాంగోస్ ఎందుకు తీసుకోకూడదు, అస్సలు తీసుకోకూడదా అంటే అబ్సల్యూట్లీ రాంగ్ అండి. వీళ్ళు లిమిటెడ్ అమౌంట్స్లో మాత్రం తీసుకోవచ్చు. పర్ వీక్ ఒక 2 మ్యాంగోస్ దాకా తీసుకోవచ్చు. సీజనల్ ఫ్రూట్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అది కూడా 100 గ్రామ్స్ మాత్రమే. పర్ వీక్ వచ్చేసి ఒక 2 మ్యాంగోస్ కానీ 3-4 డేస్కి ఒక 100 గ్రామ్స్ కానీ అలా తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు, సఫిషియెంట్గానే ఉంటుంది. అసలు ఎక్కువగా ఎందుకు తీసుకోకూడదు ఈ మ్యాంగో డయాబెటిక్ ఉన్న వాళ్ళు అని మనం చూసుకున్నట్టయితే మనకి డయాబెటిక్ పేషెంట్స్ ఇవి తినొచ్చు ఇవి తినకూడదు అని మనం ఎట్లా డివైడ్ చేస్తామంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసెమిక్ లోడ్ని డిపెండ్ చేసుకుని మనం డివైడ్ చేస్తామండి. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఒక ఫుడ్ మనం ఏదైనా తీసుకున్న తర్వాత ఎంత త్వరగా మనకి షుగర్ లెవెల్స్ అనేవి ఎలివేట్ అవుతాయి అని ఒక ర్యాంకింగ్ అనమాట. 1 to 100 ర్యాంకింగ్ అనేది ఉంటుంది. సో మనం ఏదన్నా ఒక ఫుడ్ తీసుకున్న తర్వాత అది ఎంత ఇమీడియట్గా మనకి రైజ్ అవుతుంది షుగర్స్ అనేది తెలుసుకుంటారనమాట దీని ద్వారా. సో ఒక మ్యాంగో తీసుకున్న తర్వాత విత్ ఇన్ 2 అవర్స్లో మనకి ఎంత ర్యాంకింగ్ ఇచ్చారంటే ఇది 51 to 57 మధ్యలో ఇచ్చారండి. అంటే మిడిల్ అని చెప్తాం దీన్ని మనం. గ్లైసెమిక్ ఇండెక్స్లో మిడిల్ లెవెల్లో ఉందన్నమాట. అదే మనం గ్లైసెమిక్ లోడ్కి వచ్చేసేసరికి పర్టికులర్ ఫుడ్ పర్టికులర్ అమౌంట్స్లో తినడం వల్ల మనకి 2 అవర్స్ లోపు ఇంత బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఎలివేట్ అయినాయి, ఇంత పెరిగినాయి అని చెప్పేసి ఒక ర్యాంకింగ్ ఇస్తాము. దాన్ని గ్లైసెమిక్ లోడ్ అంటాం మనము. సో ఇది ఎలా ఉంది అంటే 1 to 20 చూసుకుంటే మనము ర్యాంకింగ్ 19 ఉందండి, అంటే హైగా ఉంది. గ్లైసెమిక్ ఇండెక్స్ మిడిల్ లెవెల్లో ఉండి గ్లైసెమిక్ లోడ్ అనేది ఎక్కువగా ఉంది. అంటే ఏ టైంనైనా ఈ మ్యాంగోస్ మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఎలివేట్ అవుతాయి, ఎక్కువ అవుతాయి. సో దట్ మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొంచెం ఈ డయాబెటిక్ పేషెంట్స్కి మనం ఈ మ్యాంగో అనేది అవాయిడ్ చేసుకోమని చెప్తాము. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, డెఫినెట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను.